ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నాకు 10 సంవత్సరాల వయసప్పుడు నువ్వు చేసిన దొంగతనాన్ని బయట పెట్టద్దని నా కాళ్ల మీద పడ్డావు, గుర్తుంది? నా ఉపనయనం రోజు నాన్నగారిచ్చిన బహుమతి ఏంటి అని అడిగావు కదా. ఈ ఖడ్గం. ఎందుకు ఇచ్చారో తెలుసా? మీలాంటి మృగాల్ని వేటాడటానికి. ఎందుకు నన్ను చంపించారు చెప్పరా? ఎందుకు చంపించారు? నాకేం తెలియదు అల్లుడు. గోపి మోహన్ నువ్వేదో చేశాను కదా, ఏం చేసావు చెప్పు. నేను ఏదో కానీ కోరిని కాదు అల్లుడు. ఈ కోనగాన్ని కంట్రోల్ పెట్టుకోవడానికి ఊరికి బిల్డప్ ఇచ్చాను. ఏం శరద్ బాబు డల్గున్నావు? రాత్రి నిద్రపట్టలే? ఏంటో బాగారు, రాత్రంతా ఎవరో గుండెల మీద కూర్చున్నట్టుంది. పొద్దున్న లేచేటప్పటికి తల పట్టేసింది. ఈ పాత కోటలలో ఆటలనే ఉంటది, ఏం కాదు, అలవాటైపోతుంది. ఫికర్ జేక్. ఇదిగో మాయా, రండి టిఫిన్ చేద్దురు. వద్దు బాబు, మేము తర్వాత చేస్తాం. రమ్మని చెప్తున్నాగా. ఓ సారీ. ఈ రోజుతో కింగ్ తమ్ముడు ఫినిష్. టిఫిన్ చేయండి పెద్ద మాయా. ఇప్పుడు నేను తినుకుంటే ఏమి లేబ్బా, ఆ దాసుగాడు గేటు బయట కూర్చున్నాడు. లెక్క ఎక్కుంటే వాడు నన్ను తింటాడు. అబ్బి 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 అక్కడ అడిగి 1 కోటి రూపాయలు తెచ్చిచ్చినావంటే వారి ముఖాన కొట్టి ఈ పొద్దుకు 1 అవర్ పంపించా. ఏవి? గుడ్ మార్నింగ్ అన్నయ్య. మార్నింగ్ రా, కూర్చో. జ్యూస్. లెక్క 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 వచ్చాము. చూస్తాను. ఏమంటా చూస్తాడావు? ఎందుకొచ్చా? మళ్ళీ ఎందుకొచ్చా? చెప్పు చెప్పు. చెప్పు. ఏం జరిగిందిరా? ఏమైందమ్మా? ఏం లేదు బాబు, కళా వైద్యంలో వాత పైత్య ప్రకోపాలకు అప్పుడప్పుడు మనిషిలా చెలించిపోతుంటాడు. దాని ప్రభావమే ఇది. బాబుకి ఏమైంది? మీరేం భయపడక్కర్లేదమ్మా. బాబు కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటే అంతా సరైపోతుంది. బాబుని తీసుకెళ్ళండి. రానా. ఏమి జ్ఞానేశ్వరి సీనుగాడు నన్నేమో కుర్చీలోంచి కిందికి దుబ్బినాడు. ఇంత పెద్ద బల్ల దిడీమని పైకి లేపినాడు. మా అమ్మనేమో గొంతుకాయ విసికినాడు. ఈయనకేమైనా తిక్కలేసినాదా ఏమి? ఈ పని చేసింది వాడు కాదు. అయితే నువ్వే చేపించినావా? ఎవడు చేస్తున్నాడో ఎవడు చేయిస్తున్నాడో ఈ రోజు రాత్రికి నీకు చూపిస్తా. నీ సంగతి నాకు తెలిసేవయ్యా నాని. నీకు మందేకపోతే నిద్ర పట్టదు, అందుకని ఇలాంటి దయాల కథలు చెప్పి మమ్మల్ని కంపెనీకి తిప్పుకుంటున్నావు. నాకు కూడా కట్టే అనిపిస్తాడదిరా. వెయిట్ అండ్ సీ, మీకేర్కైతుంది. చూపించు. ఏదో బిల్టప్ అందొచ్చావు. ఏముంది అక్కడ నీ తలకాయ? చప్పుడు చేయకుండా చూడు, చీకట్లకించేస్తారు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీకు కనిపిస్తున్నది బొట్టు సీను కాదు, అతను ఆవహించిన కింగ్. ఇంగాడున్నాడు కింగు, సచివైనే.
తనని చంపిన వాళ్ళ మీద కక్ష తీర్చుకోవటం కోసం ఈ ప్యాలెస్ లో తిరుగుతున్న కింగ్ ఆత్మ వాణి లెక్కనే ఉన్న బొట్టు సీన్గాన్లో జొర్రింది. మధ్యాహ్నం డైనింగ్ టేబుల్ దగ్గర మీ అందరి కాన్సన్ట్రేషన్ భోజనం మీద ఉంటే నేను మాత్రం సీనుగాడినే గమనించిన. అప్పుడే ఎంటర్ అయిన స్వప్నం చూసిన సీను కళ్ళలో ఒక విచిత్రమైన మార్పును నేను గమనించిన. అవును నేను చూసినా. వాడి కళ్ళు కోపంతో ఎర్రబడ్డం నేను చూసిన. తమ్ముడు చేసుకోబోయే పిల్ల మీద కింగ్ కింద కోపం. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఇష్టం లేకపోవడం వల్ల కావచ్చు, మరే ఇతర కారణమైనా కావచ్చు. ఓహో, గదంతా ట్రీట్మెంట్లో సైడ్ ఎఫెక్ట్స్లో ఒక భాగమని ఆడున్నోళ్ళందరినీ నమ్మించిన. ఆ తర్వాత సిగ్మెంట్ ఫ్రైడ్ అనే అంగ్రేజోడు ఆత్మల మీద రాసిన కొన్ని బుక్స్ తాలూకా తెలుగు నకళ్లను రిఫర్ చేసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. నువ్వు చెప్పేది చంద్రముఖి సినిమా స్టోరీలా ఉంది. సినిమాలు కూడా నిజ జీవితం కెంచే ఇన్స్పైర్ అయి తీస్తుంటారు తల్లి. అగో పూర్తిగా కింగులా మారిపోయిన బొట్టు సీను. పాపం సీనుకి కింగ్ ఆత్మ తనని ఆవహిస్తుందన్న విషయం ఎంత మాత్రం తెలియదు. ఈడెప్పుడు ఇంతల్లా నా లెక్కన రావాలా? ఈ ప్రాబ్లంకి నా దగ్గర ఓ ట్రీట్మెంట్ ఉన్నది. షాకిని ఢాకిని పిశాచాదుల దుష్ట శక్తులను కనుచూపుతో కట్టడి చేసే అభయాంజనేయ స్వామి వారి పాదాల చెంత సహస్ర మండల దీక్షలు తపస్సంపన్నమైన రక్షాయంత్ర. ఇది బాబు శరీరం మీద ఉన్నంత వరకు ఏ దుష్ట శక్తి అతని దరిచేర. నిద్రలో గాని మెలకువలో గాని అన్ని వేళలా ఇది బాబు చేతికి ఉండడం శ్రేయస్కరం. బాబు జాతక రీత్యా గండం గడిచిన తర్వాత కళ్యాణ యోగం ఉంది కనుక వీలైనంత త్వరలో వివాహం జరిపించటం మంచిది. యాదో ఒక తాయెత్తు కట్టుకొని పోక నీ కేల మంత్రాల పయ్యని ఇప్పటికిప్పుడు కింగు బాబుకు సరిపోయినట్టు అమ్మి యాడ ఎక్కుతాది. మా పెద్దబాబుకి సరిపోయే అమ్మాయి ఈ ఇంట్లోనే ఉంది. ఎవరక్కయ్యా? శ్రావణి. డాక్టర్ గారు మీరేమంటారు? నాదేముందమ్మా, అంతా నా చెల్లెలిష్టం. ఏమంటావమ్మా? చాలా సంతోషం. తమ్ముడు గారు ఏమక్కయ్యా? వెంటనే నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించండి. అట్టే ఈ ప్యాలెస్ లో చాలా కాలం తర్వాత జరుగుతున్న శుభకార్యం కాబట్టి ఎవ్వరినీ మర్చిపోకుండా అందరినీ ఇన్వైట్ చేయండి. ఎవడ్రా మీరు?
శరత్ బాబు నువ్వు ఒక్కనివే ఇంతమంది పుంగి బజాయిస్తున్నావు. మీ శరత్ గానికి అంత పిక్చర్ లేదు. అంటే నువ్వు బొట్టు సీను బొట్టు సీనా? మళ్ళా మా శరత్ బాబు మన ఎంట్రీ తోటి ఆడు జంప్ అయిపోయిండు. లేకపోతే నాకే హాత్ కొట్టి మీ చెల్లెల్ని అడిగి ఇచ్చేయాలనుకుంటున్నావా? ఇప్పుడు అదే ముహూర్తాన్ని నీ చెల్లెల్ని నాకు ఇచ్చేయలేదనుకో, పారిపోయిన మీ శరత్ గాడు పైకి పోతాడు. అమ్మా శ్రావణి, అమ్మా శ్రావణి, లో. ఏందన్నా నిద్రలో డిస్టర్బ్ చేసినావు? అరే నిద్ర డిస్టర్బ్ అయితే మళ్ళీ పోవచ్చమ్మా, ఈడ జీవితమే డిస్టర్బ్ అయ్యేటట్టున్నది. ఏమైందన్నా? గా బొట్టు సీన్ గాడు ఎంటర్ అయ్యిండని భయంతో శరత్ బాబు పారిపోయిందంట మా పాపం. మళ్ళీ ఇప్పుడు ఎట్లా? అరే గీ సలగాల నెత్తినెప్పి మనకెందుకమ్మా, మనకు కావాల్సిన శరత్ బాబు, మనం కూడా మోకా చూసి జంప్ అయిపోదాం. సర్దే. అవు అటేనా? నా పని పేరా లేవుతాంటే నువ్వు పెళ్లిళ్ళు పేరంటాలను గులుకుతాండావా? నాయనా నువ్వు అదో ఒకటి చేసి లెక్క గుచ్చరాకుంటే ఆ దాసుగాడు నా ఎముకలు నవిలేటట్టు ఉన్నాడు. ఏం ఆవాలో చూసావు? తాయెత్తు గుడుగా కట్టిస్తేవే కూడా వెక్కున్నావా? సారీ అజయ్. ఎందుకొచ్చా? మళ్ళీ ఎందుకొచ్చా? నా తమ్ముణ్ణి ఎందుకు చంపాలనుకుంటున్నా? ఎవరు నువ్వు? చెప్పు, ఎవరు నువ్వు? చెప్పు. ఇది మన కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చింది తమ్ముడు. ఎవరానికి తమ్ముడు? నువ్వు కింగు కాదు, బొట్టు సీను అన్న సంగతి నాకు తెలుసు. కాదు, కింగ్. కింగ్ ఎప్పుడో చచ్చిపోయాడు, నేనే చంపించాను. ఎందుకు? అడ్డు తొలగించుకోవడం కోసం. అందరూ నన్ను కింగ్ తమ్ముడు అంటారు తప్ప కనీసం నా పేరేంటో కూడా ప్రపంచానికి తెలీదు. నేను గెలిస్తే కూడా కింగే గెలిపించాడట. అంతా కింగే. అందుకే నేను కింగ్ అవ్వాలనుకున్నాను, దానికోసమే చంపించాను. ఇప్పుడు నువ్వు చచ్చిపోయిన కింగ్ ప్లేస్లోకి వచ్చి డబ్బు కోసం డ్రామాలు ఆడుతున్నావు. నీకెంత కావాలో చెప్పు, ఇస్తాను. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏయ్, ఎవరు మీరంతా? మేమెవరో తెలుసుకునే ముందు నీకు చాలా విషయాలు తెలియాలి. కింగ్ను చంపడానికి చాలా మంది ప్రయత్నించారు, ఎవరూ చంపలేకపోయారు. కానీ నువ్వు చంపేశావు. కింగ్ నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని చంపేశావు, పెంచుకున్న ప్రేమను చంపేశావు. కానీ కింగ్ను మాత్రం చంపలేకపోయావు. కింగ్ను చంపటం కష్టం మాత్రమే కాదు, అసాధ్యం. అర్థం కాలేదా? తను ప్రాణంగా ప్రేమించే తన తమ్ముడే తన ప్రాణం తీయడానికి ప్రయత్నించాడని తెలిసి బాధతో కుమిలిపోతున్నాడే, ఆ మహానుభావుడేరా కింగ్. రాజా చంద్ర ప్రతాప్ వర్మ. వాడి గురించి నాకు బాగా తెలుసు. వాడి కింగ్ కాదు, బొట్టు సీను. మనుషుని పోలిన మనుషులు ఉండొచ్చు, కానీ ఇలాంటి మనిషి ఒక్కడే ఉంటాడు. కింగ్కి బాడీ గార్డ్గా ఉన్న మొన్న అసలు పేరు బొట్టు సీను. వాడు నా కొడుకు. తనింటోనే తను చంపడానికి కుట్ర జరుగుతోందని తెలిసిన కింగ్ తను చనిపోయినట్టుగా మీ అందరినీ నమ్మించి బొట్టు సీనుగా ఇక్కడికి వచ్చింది హంతకుడు ఎవరో తెలుసుకోవడానికి. అది నువ్వని తెలిసిన ఈ క్షణం కింగ్ నిజంగానే చచ్చిపోయాడు రా. పెదబాబు, ఈ పూజ ఎవరో కాదు, ఒకప్పుడు మన ప్యాలెస్ లో పనిచేసిన రంగారావు గారి అమ్మాయి. డైరెక్ట్ గా మిమ్మల్ని ఏమీ చేయలేని భగత్ సింగ్ పూజ పగని వాడుకొని ఈ కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అందుకే పూజ చిన్నబాబుని ట్రాప్ చేసింది. నేనెందుకు పెళ్లి చేసుకోవాలి? ప్రతి దానికి మీ అన్నయ్య మీదే ఆధారపడతాం. అసలు కింగే లేకపోతే పూజ, కింగ్ రావడం ఒక క్షణం ఆలస్యమై ఉంటే ఈ రోజు చిన్నబాబు నీ చేతుల్లో బలయ్యేవాడు. వీడి చేతుల్లో నువ్వు బలయ్యేదానివి. చెప్పరా? అవును,
భగత్ సేట్ నిన్ను కూడా చంపేమన్నాడు. పూజ, ఆ రోజు అందరి ముందు కుటుంబం పరువు పోకూడదని మీ నాన్నగారి విషయంలో ఏమీ మాట్లాడలేకపోయాను. తర్వాత ఆయన క్షమాపణ చెప్తామని మీ ఇంటికి వచ్చేసరికి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు చిన్నపిల్లగా ఉన్న నిన్ను పెంచి పెద్ద చేసే బాధ్యత మీ అత్తయ్యకి అప్పచెప్పి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాను. కానీ ఆ విషయం నీకు తెలియనివ్వలేదు. ఎందుకంటే నేను చేసింది సహాయం కాదని నాకు తెలుసు. ఇప్పటికి కూడా నీకు జరిగిన అన్యాయానికి నన్ను చంపే హక్కు నీకుంది. కానీ అజయ్కి ఈ విషయంలో ఏ సంబంధం లేదు. అజయ్, నాన్నగారు నన్ను కింగ్ చేసి నాకు ఇచ్చింది పవర్ కాదు, బాధ్యత. ఆ బాధ్యత కోసం నేను లైఫ్లో మిస్ అయినవన్నీ నీకు ఇవ్వాలనుకున్నాను. అందుకే నీ చదువు నా చదువు అనుకున్నాను, నీ గెలుపు నా గెలుపు అనుకున్నాను. నిన్నెప్పుడు అన్నలా పెంచలేదురా, నా అన్నలా పెంచాను. నీకు కావాల్సినవన్నీ ఇస్తున్నాను అనుకున్నాను, కానీ నువ్వు కోరుకున్నదేంటో తెలుసుకోలేకపోయాను. నాకు గండం ఉందని తెలిసినప్పటి నుంచి అమ్మ ఏ రోజు కంటి నిండా నిద్రపోలేదు. అలాంటిది ఆ గండం నువ్వేనని తెలిస్తే అమ్మ తట్టుకోలేదు. సారీ అన్నయ్య, సారీ అన్నయ్య. క్షమించడానికి నువ్వు చేసింది చిన్న తప్పు కాదు. నాన్న, మీరు చెప్పినవన్నీ చేశాను, కానీ అందరినీ సంతోషపెట్టలేకపోయాను. అందరూ సంతోషంగా ఉండాలంటే నాకున్నది ఒకే మార్గం. నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవటం. ఐఎమ్ సారీ. చిన్నబాబు, అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మావయ్య, తన కోసం ఎవరిని వెతకొద్దని చెప్పి వెళ్ళిపోయింది. ఇదిగో నీకు కావలసిన ఆస్తి, హోదా అన్ని ఇక నుంచి ఈ ప్యాలెస్ కి నువ్వే కింగ్. అప్పాజీ గారు, అలాగే మీ ముగ్గురికి ఓ మాట చెప్పమంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని కట్టడి చేసింది మీ మీద కక్షతో కాదు, మీరు కష్టాల్లో పడకూడదని. తన ఆడబడుచుల్ని జాగ్రత్తగా చూసుకోమని ఈ ఆస్తిని మీ ముగ్గురికి సమానంగా పంచింది. ఏంటలా చూస్తున్నారు? గ్లాసు పగిలితేనే అన్ని విషయాలు మర్చిపోయే వీడు ఇన్ని విషయాలు గుర్తుపెట్టుకుని ఎలా చెప్తున్నాడనే? గ్లాసు పగిలితే మర్చిపోగలం, గుండె పగిలితే మర్చిపోలేం. ఎక్కడున్నాడో ఏమైపోయిండో మా శరత్ బాబు. జల్దీనా తిరిగి వచ్చేటట్టు చూడు స్వామి. అరే, అడుగుడే లేటున్నట్టున్నది నీ దుకాన్లా. శరత్ బాబు, బావగారు మీరా? గుడ్ మార్నింగ్. అరే చెప్ప చేయకుండా ఎడిగిపోయినావు బాయ్. ఆ బొట్సిన్ గారు బెదిరించాడు బావగారు. భయం వేసి మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళిపోయాను. నీ పిరికితనమే నేను కాపాడింది బాయ్. పిరిగితనం ఏంటి పిరిగితనం? ఆయన అలా వదిలేస్తాను అనుకుంటున్నారా? పోలీస్ కేసు పెడతాను. పోయినోని మీద ఏం కేసు పెడతావా? ఎక్కడ పోయాడు? పైకి పోయిండు. అగో పొట్టు సీన్గానయ్యా. కొడుకు పోయిండని తెలిస్తే గా పొట్టు నర్సు గారు తట్టుకోలేడు. నువ్వు పెద్ద మనసు చేసుకుని నీకు టైం దొరికినప్పుడల్లా ఆయన కనిపించి సీన్గాన్లా కలరింగి. నాకు కుదరదు బావగారు. ఏం ఏ అంటే ఏం చెప్పంటారు? అక్కడ ట్రైన్ లో కింగ్ వాళ్ళ అమ్మగారు కనిపించారు. సేమ్ నేను మీకులాగే ఆలోచించి అక్కడ కమిట్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడేమో సీన్ లాగా యాక్ట్ చేయమంటున్నారు. ఒక్కడిని ఎన్ని క్యారెక్టర్లను చేయను? నేనేమన్నా నాగేశ్వరరావునా రామారావునా? అరే, ఒక మంచి జరగానికి ఎన్ని క్యారెక్టర్లు చేసినా తప్పులేదు వా. అయితే శ్రావణ్ కూడా మాట్లాడుగుతాను. శ్రావణ్ ఎక్కడా? ఏంటి శరత్ సడన్ గా మాయమైపోయావు? నీకోసం ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? శ్రావణి, నీకో నిజం చెప్పాలి. నువ్వు అనుకున్నట్టు నేను శరత్ కాదు, మరి కింగ్. కిట్టు, నిన్నెందుకు వదిలేస్తున్నాను తెలుసా? ఇక నుంచి భగత్ సేట్ చేసే ప్రతి ప్లాన్ నాకు తెలియాలి. స్వప్న అనే పేరుతో సహా ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫేక్ సార్.
మరంత ఫూలిష్ గా మన కంపెనీలో ఎలా అపాయింట్ చేశారు? మీ రికమెండేషన్ లెటర్ చూసి నేను లేనప్పుడు అవసరం అవుతాయని బ్లాంక్ లెటర్ హెడ్స్ మీద సైన్ చేసి ఇంట్లో సేఫ్ ప్లేస్ లో పెట్టాను. అంటే మన ఇంట్లోనే. మీ మీద అటాక్ చేసిన భగత్ సేట్ మనిషే, కానీ మిమ్మల్ని షూట్ చేయడానికి ట్రై చేసిన అమ్మాయి ఎవరో ఏంటి అంత ప్రయత్నించినా తెలియలేదు సార్. భగత్ సేట్ టేబుల్ మీద మీ డే టు డే ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, మీ ఉత్తరాంచల్ ట్రిప్తో సహా. మీ ఇంట్లోనే ఎవరో భగత్ సేట్ హెల్ప్ చేస్తున్నా నా డౌట్ సార్. థ్యాంక్ యూ కిట్టు. మున్నా, నేను చెప్పే జాగ్రత్తగా విను. అప్పుడే మున్నాతో కలిసి ఈ డ్రామా స్టార్ట్ చేశాను. త్వరగా ఎక్కండి, పోలీసులు వచ్చేస్తున్నారు. పెదమాయకి కుట్రలో సంబంధం లేదని తెలిసాను. ఆయన ద్వారానే ఈ ప్యాలెస్ లోకి ఎంటర్ అయ్యాను. మిగిలిన ఇద్దరు మాయలకు కూడా ఈ కుట్రతో సంబంధం లేదని తెలుసుకున్నాను. నా తమ్ముడు కోరుకున్న స్థానాన్ని వాడికి ఇవ్వడం కోసం నేను చనిపోయినట్టు అందరినీ నమ్మించి ఇక్కడికి వచ్చాను. సార్, ఏంటి కిట్టు ఇలా వచ్చావు? భగత్ సేట్ మీ తమ్ముడి కారులో బాంబు పెట్టమని సుపారీ ఇచ్చాడు సార్. మరి నువ్వేం చేశావు? వాడి కారులో పెట్టాను సార్. భగత్ సేట్, కిట్టు పని అయిపోయిందా? భగత్ సేట్, నీకు ముందే చెప్పాను, నువ్వు నా వాళ్ళ గురించి ఆలోచిస్తే నేను నీ గురించి ఆలోచిస్తానని. ఎవరు నువ్వు? కింగ్. నేను వస్తున్నా కదా. అమ్మా శ్రావణి, 2 దినాలకేం శరద్ బాబు పరేషాన్లు ఉన్నావని నీకు గుడ్ న్యూస్ చెప్పలే. ఏంటన్నయ్య? మన మాసాబోల అక్క పారిజాతాన్ని నేను లవ్ చేసిన మ్యాటర్ నీకు ఎరక కదా? తెలుసు కదా. ఆమె నాకు టెస్ట్ పెట్టిన మ్యాటర్ కూడా నీకు ఎరక కదా? తెలుసు. ఇప్పుడు ఆ టెస్ట్ లా మాసాబ్ నన్ను ఫుల్ మార్కులతో పాస్ చేసిండు. అన్నయ్య, అంత ఆశ్చర్యపోకు. మీ అన్య పెయింటింగ్ నచ్చినని పాస్ చేయలేదు. రోజు కొన్ని చూడలేక. అరే నేను మాట్లాడుతున్నా కదా మాసాబ్. ఏం లే అమ్మా, మీ పెళ్లితో పాటు నా పెళ్లి కూడా తగిలించేద్దాం. ఏమంటావు శరద్ బాబు? అలాగే బాబు గారు, పుంగి భజాన్ చేద్దాం. జ్ఞానేశ్వర చెల్లెల్ని బొట్టు సీరు చేసుకుంటున్నాడంటే ఆ కాంబినేషన్ లో పెళ్లి ఎట్టుండాలా? పుంగి వలగాలే. బాబు, నిన్ను బొట్టు సీన్ అనుకుంటుండు పాపం అమాయకుడు. బాబు గారు, డాక్టర్ గారు, మనం ముందుగా అనుకున్న ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం. పెద్దబాబు, కోడలికి నగలవి తీసుకోవాలరా? అలాగే అమ్మా. బాబు, ఆ, నిన్ను కింగ్ అనుకోని ఏమేమో మాట్లాడేస్తుంది పాపం. అమాయకురాలు కదండి. రే శరత్, అదేంటి బాబు గారు సడన్ గా రే అనేసారు? నిన్ను కాదు బాబు, వాణ్ణి. ఆడేవాడు. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం అండి. ఇక్కడికి ఎందుకు వచ్చారా? మీరు ఇక్కడ ఉంటారని తెలియక వచ్చాను సార్. శరత్,